రక్తపాతం తప్ప ఎక్కడ బాంబులు పేల్తాయో, ఎక్కడ అమాయకులు చనిపోతారో అలాంటి దుర్మార్గమైన పరిస్థితి అక్కడ లేదు. కానీ ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్న అధికారంలో ఉన్నాడు. గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎట్లా ఎగిరిపడ్డాయో శవాలు నేను చూసింది. దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో సాయిబాబా మందిరం దగ్గర ఎట్లా ఎగిరిపడ్డాయో చూసింది. కానీ వాళ్ళ మా కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇప్పుడు మళ్ళీ ఉపన్యాసంలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తం చిందని రోజు లేదు. తూటాలకు అనేక మంది లేకపోయిండ్రు. రక్తం మడుగులో గిలగిల కొట్టుకుంటున్న సైనికులు లేని వాళ్ళ అక్కడ లక్షలాది మంది భారత ప్రజానికం ఆ కాశ్మీర్ అందాలు చూడడానికి అక్కడ దారి లేకుండా మురికి కూపంగా ఉండే ఇవాళ అది ఒక సుందరమైనటువంటి సరస్సుగా మారింది. 5 టన్నుల రైల్వే లైన్లు, పెద్ద పెద్ద హైవేలు, సుందరమైన జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడలేకపోయిన దుర్మార్గులు దొంగచాటుగా వచ్చి తుపాకులతో ఎట్లా కాల్చడం పిల్లలు చూసి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ పేరేంటి అంటే సరిపోకపోతే వీళ్ళు తప్పు చెప్తుందని చెప్పి అనుమానపడి బట్టలు ఇడిపించి భార్యల కళ్ళ ముందే మా భర్తను చంపద్దని చెప్పి వేడుకున్నప్పటికీ కూడా ఒకవేళ చంపదలుచుకుంటే నన్ను కూడా చంపమని చెప్పి ప్రాధేయపడ్డా కూడా దుర్మార్గులు వినకుండా ఆ చంపుతున్నప్పుడు ప్రాధేయపడ్డ మహిళలు చెప్పిన మాట ఏంటంటే, ఓ నీ మోడీకి చెప్పుకోమని చెప్పి ఆ దుర్మార్గులు తప్ప ఆయన మాత్రం కాల్చకుండా వదిలిపెట్టి ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ దుర్మార్గుల దాడులతోటి దేశం అంతా కూడా అడ్డుకు పరిణించింది తెలుసు. లాభం లేదనుకొని ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి నా ఆడబిడ్డల నుదుటి తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గుల అంతం చేయాలని చెప్పి సంకల్పంతో, అందుకనే దాని పేరు ఆపరేషన్ సింధూర్. నా భారత మాత నుదుటి మీద ఉండే తిలకం, నా భారత జాతి మహిళల మీద నుదుటి ఉండే తిలకం, ఆ తిలకాన్ని తుడిపేసిన దుర్మార్గులని మట్టు పెట్టాలని చెప్పి దానికి ముందుకొచ్చినటువంటి వీరవనితలు ఇద్దరు, ఒకరు సోఫియా కురేషి, మరొకరు వయోమా సింగ్. ఇద్దరు వీరవనితలు నేను ప్రతీకారం తీసుకుంటా, భారత మాత కోసం నా ప్రాణాన్ని నా బలి పెట్టాలని చెప్పి ఇద్దరు 25 నిమిషాల వ్యవధిలోనే 25 నిమిషాల వ్యవధిలో ఏ దుర్మార్గులైతే సైన్యం అండతో అక్కడ ఈ టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నారో ఆ 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి తుట్టిని చేసి భారత జాతి అనేక ఎయిర్పోర్ట్ల మీద బ్రహ్మోస్, మన ఎక్కడనేది బ్రహ్మాస్త్రం, దాని పేరు బ్రహ్మోస్. మన దేశంలో తయారైన మిసైళ్లతో దాడులు చేస్తే వణికిపోయింది, కాలబేరానికి వచ్చింది. చాలా మంది తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ బాస్ అమెరికా అని చెప్పుకున్నది. అమెరికా వెంటనే రంగంలో దిగి ఓ అణ్వస్త్ర దేశం అని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేసింది. కానీ భయపడడానికి సిద్ధంగా లేడు మోడీ, భయపడడానికి సిద్ధంగా లేదు భారత జాతి. కానీ మన ఆశయం ఎన్నడూ యుద్ధం కాదు. ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశం పూజిస్తో తెలియదు కానీ సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి అందరినీ మేలు కోరే ఏకైక జాతి భారత జాతి. మీరు ఎక్కడైనా చూడండి, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురు భారత జాతి, భారతదేశం. మళ్ళీ ఇవాళ విశ్వగురు స్థానానికి ఇవ్వబడుతున్నాం. మన ఆలోచన, మన చూపు ఈ దేశాన్ని ప్రపంచంలో
అన్ని దేశాల కంటే కూడా ముందుంచాలి, ఎవరి దయాదాక్షల మీద బతికే పరిస్థితి రావద్దని చెప్పే ఆలోచన ఉంది. కాబట్టి 4 అడుగులు ముందుకు వేస్తాం కొడుక, 1 అడుగు వెనుకేస్తాం. మా ప్రజల రక్షణ కోసం మాత్రమే, మా అభివృద్ధి కోసం మాత్రమే. రంగు బయటపడ్డది. పాకిస్తాన్కు అండగా ఉన్నవాళ్ళు, ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, దొంగ చాటుగా ఉండి వారు మాత్రం యుద్ధంలో పాల్గొనకుండా వీళ్ళని దించి మన దేశంలో రక్తపాతం పాలించాలని దుర్మార్గ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి వెలవకుండా భయపడకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఎప్పుడూ యుద్ధమే ఉంటది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తుంది భారతదేశం. ఇవాళ అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధంలో అసలు బాసినటువంటి వీర సైనికులకి, అందులో పాల్గొన్న సైన్యం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, అదేవిధంగా మోడీ గారి సంకల్పానికి, భారత జాతికి జాతి అండగా నిలవాలనేటువంటి సంకల్పంలో ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కావచ్చు, నియోజకవర్గ కేంద్రం కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు, 3 రంగుల జెండా పట్టి ఊరేగింపు మనం జనగామపట్నంలో. ఈ 3 రంగుల జెండా ఇది వట్టి జెండా కాదు. ఈ 3 రంగుల జెండా కోసం భారత జాతి ఆనాడు ఇక్కడ నిజాం సర్కార్ దేశంలో ఆంగ్లేయ పాలన కింద నలిగిపోతున్న దేశాన్ని లక్షల మంది భారత జాతి ముద్దుబిడలు, భారత మాత ముద్దుబిడలు తమ ప్రాణాన్ని పనంగా పెట్టి ఈ జెండాను సాధించుకున్నారు. లక్షల మంది ప్రజానికం అండమాన్ లాంటి జైళ్లలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.